హిందువులు ఎంతో పుణ్యంగా భావిస్తారు తిరుపతి దేవాలయాన్ని. అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేసి కూడా కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా జగన్ ప్రభుత్వం జగన్ గాని ఇలాగా వ్యవహరిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలా చేయడం? కరెక్ట్ కాదండి. అది కల్తీ జరిగిందని మన అందరికీ కూడా తెలుసు. ఆల్రెడీ మేము ఆ కల్తీ ప్రసాదాన్ని మేము కూడా తిన్నాము. అది చాలా తప్పండి. మరి వాళ్ళు క్షమాపణ చెప్పరు కూడా. గతంలో చూసినట్లయితే సాక్షి పేపర్లోని క్రిస్టియన్స్ కోసం ఏదైనా తప్పు రాశారనే క్షమాపణ చెప్పారు. మరి హిందువులు ఇంత పవిత్రమైన లడ్డు కల్తీ అయితే ఎందుకు క్షమాపణ చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళకి హిందువులు అంటే గౌరవం లేదు. వాళ్ళ మతమే వాళ్ళకి గొప్ప అండి. మన హిందూ మతం మీద వాళ్ళకి ఇది లేదు అంతే. ఇప్పుడు ఇలాంటి దేవుడితో ఇలాంటి పరచకాలు ఆడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఆల్రెడీ అనుభవిస్తున్నారు కదా, ఇంకా అంతకన్నా మనకి నిదర్శనం ఏంటి? వాళ్ళు కావాలనే చేస్తున్నారండి. ఏంటంటే అన్పాపులర్ చేయడానికి. వాళ్ళు ఏం చేయాలంటారు? అంటే మనం ఎన్నుకోకుండా ఉంటే చాలండి. అలాంటి దుర్మార్గుల్ని మనం పరిపాలనలోకి తీసుకురాకూడదు. అది కరెక్ట్ కాదని నిరూపిస్తున్నాం. తప్పు చేసుకోవడం మేము తప్పు చేయలేమని తెలవద్దు. దేవుడితో పరాచకాలు ఆడితే ఎట్లాగా ఉంటుంది? ఇప్పుడు పరిష్కారం అయింది కదా ఆయనకి. ఇంకా ముందుగా అవుతుంది. ఎవరైనా దేవుడి దగ్గర మటు పరిష్కారాలు ఆడకూడదు కదా. ఆయన వెంటనే పరీక్ష చూపిస్తాడు. దేవుడి దగ్గర మనం నాశకాలు ఆడుతున్నా చెప్పు. దేవుడు ఉంటే మనం ఆల్రెడీ చూపించినట్టు కూడా చేయకూడదు. మళ్ళీ నేనే వస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంత సీన్ లేదు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రావడం అది తప్పేనండి. దేవుడి ప్రసాదం చాలా తప్పది. ఎన్నో కోట్ల మంది వెళ్ళి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. మనం వెళ్ళేది కూడా ఆ ప్రసాదం గురించి కూడా వెళ్తాం. ఆ ప్రసాదం కల్తీ చేయడం చాలా వర్స్ట్. ఇలాంటి చేసిన వాళ్ళని ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? దేవుడితో పరాచకాలు ఆడితే ఎట్లా ఉంటుంది? ఇంకా అన్ని దేవుడే చూసుకుంటాడు. వాళ్ళ నాన్నగారు చేశారు 2 కొండలు అని చెప్పారు. వాళ్ళ నాన్నగారిని చేశారు దేవుడు. ఈయన ఏదో చేస్తాడు. సో వెయిట్ చేయాలి మనం. ఎవరి కర్మ వాళ్ళదే. ఆల్రెడీ చూపించారు ప్రజలు. 11 సీట్లు తీసుకొచ్చారు. అయ్యి ఉండవు, తర్వాత ఆయన ఉండడు. అదే ఏంటంటే హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నారండి వాళ్ళందరూ క్రిస్టియన్స్ పిల్లలే. కొంతమంది అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. మరి ఇంకేం చేస్తాం? మరి తప్పు చేసినా కూడా మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తాను అంటారు. మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం ఉంది. ఎప్పుడో నమ్మడం మానేశారు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు అవి కూడా వస్తే అవి కూడా ఉండవండి. ఎందుకంటే ఎవరికి నమ్మకం లేదు. ఏమన్నా చేస్తే ఇస్తాడు, ఏం చేయలేదు ఏం చేస్తా చెప్పండి. జరగవలసినవి జరుగుతున్నాయి సార్. ఆల్రెడీ అన్ని బయటకు వస్తూనే ఉన్నాయి. దేవుడితో పరాచకాలు ఆడటం అనేది చాలా అన్యాయంతో కూడిన పని. ఇక్కడ గవర్నమెంట్ ఉంది, అక్కడ పోలీసు వారు ఉన్నారు, అన్నిగా దేవస్థానం తాలూకాలు ఉన్నారు, అందరూ చేస్తున్న పని ఇది. కానీ అలా దేవుడి దగ్గర చేయడం అనేది మనం ఎంతో మంది ఇండియన్స్, మన వెంకటేశ్వర స్వామి భక్తుల నుండి కూడా అలాంటివి జరుగుతున్నాయంటే చాలా పరాచకాలు ఆడకూడదు. ఏదో కన్ఫర్మ్ గా వెంకటేశ్వర స్వామి చూపిస్తాడు. అది జరగవలసింది జరుగుద్ది. కానీ ఏదైనా న్యాయంగా ఉండవలసింది న్యాయంగా దేవుడి దగ్గర ఉండాలి.